ఒక గుండా ఆయన మీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు. 5 రోజుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీగా గెలిచిన 5 దినాలలో నిజామాబాద్ పసుపు రైతాంగానికి నిజామాబాద్కు పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసి ఇవ్వడమే కాదు, రాజ్నాథ్ సింగ్ నాడు వీడికి పిలిపించి మీకు అందరికి మాట ఇప్పించండు. రామ్ మాధవ్ గారిని ఈ ప్రాంతానికి ఆహ్వానించి రామ్ మాధవ్ గారి చేత కూడా మీకు మాట ఇచ్చిండ్రు. మీరు అనుకున్నాడు మావాడే మా బిడ్డనే పసుపు బోర్డు ఇప్పిస్తా అంటున్నాడు కదా, పసుపు రైతాంగాన్ని ఆదుకుంటా అంటున్నాడు కదా, అందుకే కవితను బండకేసి కొట్టి ఈ గుండును పార్లమెంటుకు మీరు పంపించింది. నేను ఇవాళ మా ఆర్మూరు యువకుల్ని నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు అయిపోయింది, మోడీ ప్రధానమంత్రి అయి 10 ఏళ్ళు అయిపోయింది, మళ్ళా ప్రధానమంత్రి గారు వచ్చి ఇప్పుడు మళ్ళా గుండును గెలిపించండి నేను మీకు పసుపు బోర్డు ఇస్తా అంటున్నాడు. నేను అడుగుతున్నా, ఇదే ఒకవేళ గుజరాత్లో మాట ఇచ్చుంటే, ఇదే ఒకవేళ ఉత్తరప్రదేశ్లో మాట ఇచ్చుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇట్లనే వాయిదాలు వేసుకుంటా 10 సంవత్సరాలు వాయిదా పెడుతుండేనా? ఇవాళ మన ప్రాంతమన్నా మన రైతులన్నా లెక్కలేని తనం వల్లనే ఎన్నిసార్లైనా వీళ్ళను వంచవచ్చు, మోసం చెయ్యొచ్చు, ఎప్పటికైనా వీళ్ళని నమ్మించి గొంతు కొయ్యొచ్చు అని ఇవాళ నరేంద్ర మోడీ గారు ధర్మపురి అరవింద్ గారు అనుకుంటున్నారు. అందుకే నేను అడుగుతున్న మిత్రులారా, ఈరోజు మీరు మొన్న జరిగిన శాసనసభ